ఐపీఎల్ సీజన్ 2025 భాగంగా అయితే రేపు ఎల్ఏజీ మరియు జీటీ అయితే ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ అయితే ఒక డెడ్ రబ్బర్ అని చెప్పుకోవచ్చు. ఎల్ఏజీ ఏమో ఇట్టి సీజన్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది, అలానే జీటీ ఏమో టాప్ 1 క్వాలిఫై అయిపోయింది. వీళ్ళిద్దరి మధ్యన మ్యాచ్ జరగబోయే మ్యాచ్ అయితే డెడ్ రబ్బర్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ జీటీ అయితే వాళ్ళు టేబుల్ టాపర్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఈ మ్యాచ్ గెలిచడానికి పెద్ద అవసరం కూడా పడకపోవచ్చు. కాబట్టి వాళ్ళు ఒక డిఫరెంట్ ప్లేయింగ్ 11తో చాలా మందికి రెస్ట్ ఇచ్చి కూడా ఇక ఈ మ్యాచ్లో జరగబోయే టాప్ 5 బ్యాటిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్యాటిల్ నెంబర్ 1 విషయానికి వస్తే రిషబ్ పంత్ వర్సెస్ రషీద్ ఖాన్. వీళ్ళిద్దరు ఇప్పటివరకు 93 బాల్లలో పార్టిసిపేట్ చేయగా 112 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 56 ఉంది, స్ట్రైక్ రేట్ చూస్తే కేవలం 120 ఉంది. అలానే 2 సార్లు అవుట్ చేశాడు. రషీద్ ఖాన్ అయితే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లెగ్ స్పిన్నర్. అలానే రిషబ్ పంత్ కూడా లెఫ్ట్ హ్యాండర్ అయ్యింది, లెగ్ స్పిన్నర్లను చాలా బాగా ఆడుతాడు. అటువంటి డిస్ట్రక్టివ్ బ్యాటర్ని రషీద్ ఖాన్ కేవలం 120 స్ట్రైక్ రేట్కి రెస్ట్రిక్ట్ చేశా అంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. అందులో అతడు చాలా వరకు అయితే ఫ్లాటెడ్ పిచ్చెస్ అయినా ఎస్ఆర్హెచ్ పిచ్, హైదరాబాద్ పిచ్చులు అయితే పర్ఫామ్ చేసి ఉన్నారు రషీద్ ఖాన్. అక్కడ రిషబ్ పంత్ని ఆపడం చాలా కష్టం, కానీ రషీద్ ఖాన్ అయితే అది చేసి చూపించాడు. ఒక బ్యాటిల్ నెంబర్ 2 విషయానికి వస్తే సాయి సుదర్శన్ వర్సెస్ విలియం ఓరిక్. ఇదైతే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఆఫ్ కోర్స్ వీళ్ళు ఇప్పటివరకు ఎప్పుడే కానీ ఇద్దరు తలబడలేదు, కానీ విలియం ఓరుక్ బాల్ ఎటువంటిదంటే అది స్వింగ్ అవుతూనే ఉంటుంది, అవే గోయింగ్ లెఫ్ట్ హ్యాండర్లకి ఎప్పుడైతే ఎక్కువగా స్వింగ్ అవుతుందో అది డెఫినెట్లీ లెఫ్ట్ హ్యాండర్లను అయితే చాలా వరకు ట్రబుల్ చేస్తుంది. అలా అని విలియం ఓరుక్ చాలా ఎక్కువ హైట్ ఉంటారు, క్లోజ్ టు 7 feet దాకా ఉంటాడు. కాబట్టి అతడు ఎక్స్ట్రా బౌన్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. ఈ రెండు ఏ బౌలర్లో ఉంటాయో ఆ బౌలర్ని ఆడడము ఏ బ్యాటర్కైనా కష్టమే. ఈ రెండుతో పాటు విలియం ఓరుక్ దగ్గర ఎక్స్ట్రీమ్ పేస్ ఉంది. కాబట్టి ఈ మూడ్ని ఫేస్ చేయడం అంటే నాట్ అన్ ఈజీ జాబ్ సాయి సుదర్శన్. కానీ అతడు ఈ సిచ్యువేషన్లో ఉన్న ఫామ్లో అయితే అతడు ఈజీగా ఎదుర్కొనే అవకాశాలు కూడా లేకపోలేదు. కానీ మనమైతే ఈజీగా డెసిషన్స్ ఇవ్వలేము రేపటి వరకు ఏం జరుగుతుందో. ఇక బ్యాటిల్ నెంబర్ 3 విషయానికి వస్తే నికోలస్ పూరన్ వర్సెస్ సాయి కిషోర్. ఇదైతే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు వీళ్ళిద్దరు చూస్తే కేవలం 4 బాల్లలో పార్టిసిపేట్ చేస్తాడు, అందులో 19 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 19 ఉంది, స్ట్రైక్ రేట్ చూస్తే 475గా ఉంది. ఇంతవరకు ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. నికోలస్ పూరన్ అయితే లాస్ట్ మ్యాచ్ ముందు వరకు అయితే అతడు చాలా పూర్ ఫామ్లో కనపడ్డాడు, కానీ లాస్ట్ మ్యాచ్లో ఒక 60 runs కొట్టి ఫామ్లోకి వచ్చాడు అగైన్స్ట్ ఎస్ఆర్హెచ్. అది కూడా చాలా అద్భుతమైన 50 కొట్టి చాలా మంచిగా అయితే కనిపించాడు నికోలస్ పూరన్. అది కూడా చాలా పెద్ద గ్రౌండ్లో అతడు తీస్తూ 6 4 కొట్టి మంచి ఫామ్లోకి అయితే కనబడ్డాడు నికోలస్ పూరన్. అలానే సాయి కిషోర్ కూడా లెఫ్ట్ హ్యాండర్లో కూడా చాలా మంచిగా వేస్తాడు. అఫ్ కోర్స్ ఇతడు ఒక లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ అయినప్పటికీ కూడా అతడు లెఫ్ట్ హ్యాండర్లకు ఆ టైట్ లైనర్ లెంత్ పెట్టుకొని చాలా మంచిగా బౌలింగ్ అయితే కనపరుస్తూ ఉంటాడు. కాబట్టి మెయిన్లీ ఇతని బలం వచ్చేసి ఆ ఎకనామికల్గా బౌలింగ్ వేయడం. ఇతడు ఒకవైపు ఎకనామికల్గా బౌలింగ్ వేస్తే ఇంకోవైపు ఎవరన్నా వచ్చి వికెట్లు తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. అదే సాయి సుదర్శన్ ఈ సీజన్ గత 2-3 సీజన్ల నుంచి జీటీకి అదే చేస్తూ వస్తున్నాడు. అదరెండు వచ్చి ఎవరొకరు వికెట్ తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక బ్యాటిల్ నెంబర్ 4 విషయానికి వస్తే మాక్రమ్ వర్సెస్ మహమ్మద్ సిరాజ్. వీరిద్దరి మధ్యన బ్యాటిల్ చూస్తే 23 బాల్లలో పార్టిసిపేట్ చేయగా 34 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 34 ఉంది, స్ట్రైక్ రేట్ చూస్తే 147.8 ఉంది. అలానే ఇంతవరకు ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. కానీ మహమ్మద్ సిరాజ్ అయితే ఎక్సలెంట్ బౌలర్. అడెమ్ మాక్రమ్ అయితే లాస్ట్ మ్యాచ్ మరియు ఎల్ఎస్జీకి అయితే ఈ సీజన్లో పర్లేదు అంత మంచి ఓపెనర్గా అయితే కనిపిస్తున్నాడు. అఫ్ కోర్స్ మనము ఈ సీజన్ స్టార్ట్ కాకముందు అందరు ఏదైతే ఊహించాడో ఈ వన్ ఆఫ్ ద వరస్ట్ ఓపెనింగ్ కాంబినేషన్ ఎవరితోనా ఉందంటే అది ఎల్ఎస్జీ అని మనం అందరం అనుకున్నాం. కానీ వాళ్ళైతే అందరినీ ప్రూవ్ మీ రాంగ్ అన్నట్లు చూపిస్తూ ఉన్నారు. మాక్రమ్ అయితే డెఫినెట్లీ ఆ క్లాసీ బ్యాటింగ్ స్టైల్తో సిరాజ్ని అయితే కౌంటర్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈవెన్ సిరాజ్ కూడా అతని కౌంటర్ ప్లాన్ అయితే డెఫినెట్లీ రచించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక బ్యాటిల్ నెంబర్ 5 విషయానికి వస్తే అబ్దుల్ సమద్ వర్సెస్ ప్రసిద్ధ్ కృష్ణ. ఇక వీరిద్దరు అయితే ఇప్పటివరకు ఎప్పుడే కానీ పార్టిసిపేట్ చేయలేదు. కానీ అబ్దుల్ సమద్ అయితే ఎల్ఎస్జీకి ఎంత పెద్ద ఫినిషర్ అయిపోయా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫినిషర్ అయిన డేవిడ్ మిల్లర్ అతడు వరల్డ్లో అన్ని విధాలుగా ప్రూవ్ చేసుకున్నాడు. అతన్ని పక్కన పెట్టి అబ్దుల్ సమద్ని ఫ్రంట్ లైన్ ఫినిషర్గా ఉపయోగించుకుంటుందంటే మీరు అర్థం చేసుకోవాలి అతడు ఎటువంటి నాక్స్ ఆడుతున్నాడు ఈ సీజన్లోనే. అలానే ఇక ప్రసిద్ధ్ కృష్ణ విషయానికి వస్తే అతడు పర్పుల్ క్యాప్ హోల్డర్ అయ్యాడంటే మనం చెప్పుకోవచ్చు అతడు ఎంత అద్భుతమైన బౌలింగ్ కనబరిచాడో ఈ సీజన్ అని. కాబట్టి ప్రసిద్ధ్ కృష్ణ అబ్దుల్ సమద్ని కొంచెం బ్యాక్ ఫుట్లో పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.